ఒక పల్లెటూరులో తిక్కుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ ఊరిలో అందరికీ అతడంటే తెలుసు. అతని ధైర్యం వల్లనో, తెలివి వల్లనో కాదు, అతని మెరిసే బట్టతల వల్ల. అతడు ఎక్కడికి వెళ్ళినా ఊరివాళ్లంతా అతడిని ఆట పట్టించేవారు. ఓయ్ తిక్కుడు! నీ తల ఎంత మెరుస్తుందో తెలుసా? అందులో నా మొహం కూడా కనిపిస్తోంది అని చిన్న పిల్లలు కూడా గేలి చేసేవారు. పాపం తిక్కుడు చాలా ప్రయత్నించాడు. నూనెలు రాశాడు, మర్దనలు చేసుకున్నాడు. కాని ఒక్క వెంట్రుక కూడా మొలవలేదు అతని మొండి తలపై. ఒకరోజు అతడు ఊరిలో కేశాలంకరణ చేసే సుబ్బు దగ్గరికి వెళ్ళాడు. సుబ్బు జుట్టు నల్లటి సింహం జూలులా ఉండేది. సుబ్బు ఒక్కసారి ఎవరి తల వైపు చూసినా వారికి జుట్టు పెరుగుతుందని ప్రజలు నమ్మేవారు. అప్పుడు తిక్కుడు సుబ్బుని ఈ విధంగా బతిమాలాడు. సుబ్బు అన్నా, నీలాంటి జుట్టు నాకు కావాలి. దయచేసి ఏదైనా మార్గం ఉంటే చెప్పు అని అంటాడు. అప్పుడు సుబ్బు సరదాగా ఒక మంచి అవకాశం దొరికిందని అనుకున్నాడు. హూ సరే, కాని నువ్వు 3 రోజుల జుట్టు అద్భుత క్రియ చేయాలి. అది ఉదయం 1 గ్లాసు ఉప్పు నీళ్లు తాగాలి. టీ, కాఫీ తాగకూడదు. మధ్యాహ్నం వేడి బజ్జీలను, బఠానీలను తలపై పెట్టుకోవాలి. ఆవిరి సహాయపడుతుంది. రాత్రికి ఈ మంత్రం చదవాలి, అది కూడా వెన్నెల్లో. ఓ ప్రియమైన జుట్టు, తిరిగి రా ఇటు అని చదవాలి. కాని తిక్కుడు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. మొదటి రోజు ఉప్పు నీళ్లు తాగి అతడు దాదాపు స్పృహ తప్పాడు. రెండో రోజు వేడి బజ్జీల వల్ల అతని తల వేడెక్కిపోయింది. మూడో రాత్రి అతడు చంద్రుడి కింద నిలబడి పెద్దగా, ఓ ప్రియమైన జుట్టు, తిరిగి రా ఇటు. ఓ ప్రియమైన జుట్టు, తిరిగి రా ఇటు అని మంత్రం చదువుతుంటే కుక్కలు దూరంగా మురుగుతున్నాయి. నాలుగో రోజు ఉదయం తిక్కుడు అద్దంలో చూసుకుని గట్టిగా అరిచాడు. అయ్యో, ఇది ఏమిటి అని అనుకున్నాడు. చిన్న చిన్న ఆకుపచ్చని మొలకలు అతని తలపై మొలిచాయి. జుట్టు కాదు, కూరగాయలు. ఒక చిన్న బఠానీ మొక్క అతని చెవి దగ్గర వేలాడుతోంది. ఊరివాళ్లంతా గుమిగూడి కడుపు నొప్పి వచ్చేలా నవ్వారు. అప్పుడు, ఏంటిది? నీకు జుట్టు మొలవలేదు, ఒక సలాడ్ పెరిగింది అని అంటారు. అప్పుడు సుబ్బు కూడా తన నవ్వు ఆపుకోలేకపోయాడు. తిక్కుడు కూడా నవ్వుతాడు. ఆ తరువాత తిక్కుడు ఊరిలో ఒక సెలబ్రిటీ అయ్యాడు. అతను ఇక బట్టతలతో లేడు. అతను గ్రీన్ టాప్ తిక్కుడు. మీరు జుట్టు కోసం ఆతృతగా ఉంటే పొరపాటున కూరగాయలు నాటకుండా చూసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.